ఇక వివరాల్లోకి వెళ్తే తూర్పు కాపుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. ఆదివారం ఏలూరు పట్టణ తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ప్రధాన కమిటీ, పరిరక్షణ కమిటీ, యువత కమిటీల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శేఖర్ వీధిలోని సంఘ భవనంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వారికి తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం కృషి ప్రశంసనీయమని అన్నారు. తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికెట్ల మంజూరులో జరిగే జాప్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ నూతన కమిటీలు సంఘాన్ని మరింత బలోపేతం చేసి అభివృద్ధికి సహకరిస్తూ సంఘంలో మహిళలకు కూడా స్థానం కల్పించాలని అన్నారు. తొలుత ప్రధాన కమిటీ కార్యవర్గం గౌరవ అధ్యక్షుడిగా లంకా వెంకట రామ్మోహన్ రావు, అధ్యక్షుడిగా బరోతు బాలాజీ, ప్రధాన కార్యదర్శిగా ఎస్ యుగంధర్ ప్రసాద్, కోశాధికారిగా యాగంటి లక్ష్మీనారాయణ, పరిరక్షణ కమిటీ గౌరవ చైర్మన్ గా బంకా ప్రసాద్, చైర్మన్ గా ఆల్టీ సాయి ప్రసాద్, వైస్ చైర్మన్ గా మజ్జి సూర్యకాంతారావు, యువత కమిటీ గౌరవ అధ్యక్షుడిగా అట్టాడ రామకృష్ణ, అధ్యక్షుడిగా సరిది రాజేష్, కార్యదర్శిగా గేదెల సూర్యనారాయణ, కోశాధికారిగా సాగు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి, కార్యనిర్వహణ కార్యదర్శి, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పాత కమిటీ కార్యవర్గ సభ్యుని శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. నూతన కార్యవర్గ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రమాణ స్వీకారం చేశారు. పెద్ద సంఖ్యలో సంఘీయులు పాల్గొన్నారు. నియమ నిబంధనలతో సంఘ అభివృద్ధికి పనిచేస్తామని మన సంఘీయులు ఇచ్చినటువంటి బాధ్యతని కర్తవ్యంగా బాధ్యతగా నిర్వహిస్తూ సంఘంలో ఉన్నటువంటి విద్యార్థుల పట్ల, ఇతర మన సంఘీయుల పట్ల అందరినీ కలుపుకొని మన అభివృద్ధికి పాటుపడతామని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. ప్రెసిడెంట్ అన్నవాళ్ళు 10 మంది, సభ్యులు అన్నవాళ్ళు 5 మందిని తీసుకొస్తే ఈ ప్రయాణం పట్టేది కాదు. దానికి మరి మీరందరూ ఎందుకంటే పరిచయాలు పెరిగితే అందరూ బాధ్యతతో రాగలుగుతాడు. అయ్యో మన పిలిచారనేది ఉంటుంది కాబట్టి అందరూ కూడా తీసుకోవాలి. అలాగే గౌరవ కార్పొరేటర్ గారు ఇంతకు ముందు కూడా ఏదైతే చదువుకున్న వాళ్ళకి వాళ్ళు ప్రాపర్ పెట్టినప్పుడు దానికి కూడా రావడం జరిగింది. మరి మహిళలకు ప్రాధాన్యత లేదనేది అంశాన్ని తప్పనిసరిగా దానికి ఇవ్వాల్సిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఎవరైతే ఉత్సాహవంతులుగా ఉన్నారో వాళ్ళకి ఇస్తే ఆ కమిటీని ఒక అభివృద్ధిలోకి తీసుకెళ్తారు. తర్వాత కంటిన్యూషన్ గా ఆ మహిళలే, వాళ్ళందరూ కూడా మహిళలే రాణిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా 50% మహిళలకే ఉన్నది. మనమందరూ ఇప్పుడు ఈ ఎన్నికలో 50 మంది లేదు, రేపు వద్దు మనం 2-3 అవుతాయి పరిస్థితి కూడా ఉంది ముందు. కాబట్టి వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతగా ఉంది. అలాగే చదువుకునే వాళ్ళకి కానీ, మీ సంఘంలో ఆర్థికంగా వెనుకబాటు ఉన్న వాళ్ళకి కానీ, అలాగే మీరైతే మెంబర్షిప్ కూడా అన్నారు 500 రూపాయలు అనేది. 500 రూపాయలు తగ్గించడం కాదు, 500 రూపాయలని పెంచడానికి చూడండి. ఎందుకంటే ఎక్కడ కూడా నేను ఎమ్మెల్యేని లేకపోతే నేను పెద్ద పొజిషన్ ఉన్నాననేటువంటి భావన లేకుండా ఒక సోదర భావంగా ఉండేటువంటి శాసనసభ్యులు మనకు ఉన్నారు కనుక మనం ఏ రోజైనా ఎప్పుడైనా ఆ గుమ్మం తట్టి మనం లోనికి వెళ్ళి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంది కనుక ఆ రకంగా మన యొక్క సంఘాన్ని, సంఘంలో ఉన్నటువంటి సంఘీయుల యొక్క అభివృద్ధికి, కష్టాలని, వారి యొక్క సమస్యలను వారి దగ్గర తీసుకెళ్ళచ్చు. మరి భవిష్యత్తులో కూడా ఏంటంటే కమ్యూనికేషన్ ఎక్కువ పెంచుకుని ఎక్కువ మందిని మనం ఇట్లాంటి మీటింగులకి వచ్చినప్పుడు మనం ఎక్కువ మందిని సమీకరించుకున్నట్లయితే ఇంకా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ, మరి ఇప్పుడు ఎన్నిక కాబడినటువంటి యూత్ కమిటీ కానీ, పట్టణ కమిటీ కానీ, ఫెడరేషన్ కమిటీ, ఈ కమిటీల మీద పర్యవేక్షణ కనుక వాళ్ళంతా పెద్దవాళ్ళే కనుక, అదేవిధంగా ఇందాకే సోదరి చెప్పినట్లుగా మహిళా కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు కళావతి గారిలో ఆ మాట రప్పించి ఇప్పుడు కొత్త కమిటీ, టౌన్ కమిటీ, యూత్ కమిటీ, అలాగే ప్రొఫెషనల్ కమిటీలో కూడా 13 సంవత్సరాలుగా మారే విధానంగా ఒక ఏదైతే లోగన్ జరుగుతున్నటువంటి ఒక ఆచారంలో సాంప్రదాయం అదే సాంప్రదాయం ప్రకారంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ సంఘానికి వీళ్ళైతే బాగుంటారనేటువంటి ఈ మార్పుల్లో ఏర్పడిన యత్నం జరిగిన తర్వాత వచ్చేటువంటి విద్యార్థుల్లో ఎవరైతే పేద విద్యార్థులు
ట్రైనింగ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకుని వాళ్ళు తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి దగ్గర రెడ్డప్పనాయుడు గారు ఉన్నారు, ఆయన కూడా అలాగే మన రామారావు గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రోత్సహించేటువంటి వ్యక్తులే తప్ప పట్టణ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం తరఫున వారు చేస్తున్నటువంటి ఈ విద్యా స్టూడెంట్స్ కి ఏదైతే స్కాలర్షిప్ ఇస్తున్నారో చాలా మంచి కార్యక్రమం. దాని ద్వారా మన సంఘాన్ని అభివృద్ధి చేయడం కోసం చాలా కృషి చేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం మా పరిధిలో మేమున్నంత వరకు కూడా భారీ ఎత్తున వంశమారాధన మహోత్సవం ఒకసారి చేయగలిగాము. అట్లాగే స్కాలర్షిప్ పంపిణీ 2 సంవత్సరాలు పెద్ద ఎత్తున చేయగలిగాము. అలాగే మన సంగీతందరినీ కలుపుకొని వెళ్ళడానికి మీ అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు చేస్తూ, ఈరోజు మన కొండపల్లి శ్రీనివాస్ గారు మన ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గరగా ఉన్నటువంటి మంత్రి మరియు వారి మామగారైనటువంటి సరిపటికల రామారావు గారు మనకి అన్ని విధాలా కృషి చేస్తూ ప్రతి విషయంలో కూడా మనల్ని ముందుండి నడిపిస్తాను. మేము కూడా ఈ సాధించే కమిటీలో ఈ 3 సంవత్సరాల్లో మేము చేయదలుచుకున్నది ఏంటంటే ఈ ఓబీసీ కోసం మా నిరంతరం మా కష్టాన్ని అంతా కూడా పెట్టి ఏదైతే పేద బలకు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో వారందరికీ ఓబీసీ వచ్చేంత వరకు మేము నిద్రపోవని ఈ సభాముఖంగా తెలియజేస్తూ